ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొండగట్టు నుంచి ఇది జగిత్యాల్ వెళ్ళే రూట్, ఇది ఇటు సైడ్ జగిత్యాల్ వెళ్తుంది. అయితే ఇది వచ్చేసి మల్యాల్ ఎక్స్ రోడ్ అంటారు దీన్ని. ఈ మల్యాల్ ఎక్స్ రోడ్ మీకు ఎంట్రన్స్లోనే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో సీసీ రోడ్ అనేది కనిపిస్తుంది సార్. ఇదే రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి. అక్కడ మీకు దూరంగా కాంపౌండ్ వాల్ అనేది కనిపిస్తుంది కదా, అక్కడనే మీకు రైల్వే లైన్ అనేది ఉంటుంది. మీకు కొంచెం రైట్ సైడ్ వెళ్తే అదే రైల్వే స్టేషన్. ఇదే కొండగట్టు రైల్వే స్టేషన్. దీన్నే మల్యాల్ నూకపల్లి రైల్వే స్టేషన్ అంటారు. మీకు కొండగట్టు రైల్వే స్టేషన్ అని పేరు అనేది ఉండదు. ఇక్కడనే ఇదే కొండగట్టు రైల్వే స్టేషన్. ఇక్కడనే దిగి మీరు ఆటోల ద్వారా కానీ లేకపోతే ఏదైనా వెహికల్ ద్వారా మీరు మళ్ళీ కొండగట్టుకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కేవలం ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మీకు కొండగట్టు అనేది ఉంటుంది. ఇక్కడ మీరు మెయిన్ రోడ్ చూడవచ్చు. ఆ మెయిన్ రోడ్కు దగ్గరలోనే ఉంటుంది. కొత్తగా సీసీ రోడ్ అనేది వేశారు. ఇక్కడ చూడవచ్చు మీరు. కొత్తగా సీసీ రోడ్ అనేది వేశారు. ఇంకా లోపలనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ రైల్స్ అనేవి ఆగడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ నుంచి రైల్స్ అనేవి చాలా తక్కువ. అది కూడా మీరు హైదరాబాద్ నుంచి అలా రావాలనుకుంటే మాత్రం చాలా కష్టం. ఇది ఎప్పుడో ఒకసారి ఇక్కడ రైల్స్ అనేవి వస్తూ ఉంటాయి. నూకపల్లి మల్యాల్ స్టేషన్ అంటే ఇదే కొండగట్టు రైల్వే స్టేషన్. మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు. మీకు కొండగట్టు అనేది కనిపిస్తుంది. అక్కడ పైన మీకు చిన్న వాటర్ ట్యాంకు, అలాగే మీకు సెల్ టవర్ అనేది కనిపిస్తుంది. చూసారా మీరు? ఒకసారి చూడండి, నేను జూమ్ చేస్తాను. అదే కొండగట్టు. అంటే మీకు కొండగట్టు అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది. రైల్వే స్టేషన్ ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అయితే కొండగట్టు రైల్వే స్టేషన్ కాకుండా ఇక్కడ మీరు నూకపల్లి మల్యాల్ అని సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. టైం చూడవచ్చు. ఇక్కడ 1:40 అనేది అవుతుంది. మీకు ప్లాట్ఫామ్ చూపిస్తాను. కొండగట్టు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ చూడవచ్చు. మొత్తం ఖాళీగా ఉంది. ఇవ్వలేరు, ఒక్కళ్ళు కూడా లేరు. ఇదే కొండగట్టు రైల్వే స్టేషన్. ఇంకా చూడవచ్చు 3 లైన్స్ అనేవి ఉన్నాయి. అక్కడ మీకు కనిపిస్తుంది చూడాలా, ఇది రైల్వే స్టేషన్. అలా మీకు కనిపించే పైన గుట్ట పైన మీకు ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది చూడండి. కొండగట్టు గుట్ట పైన సెల్ టవర్, ట్యాంక్ అనేది కనిపిస్తుంది చూసారా? అదే కొండగట్టు టెంపుల్. చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇదే కొండగట్టు రైల్వే స్టేషన్. మొత్తం తిప్పి చూపిస్తున్నా చూడండి. ప్రస్తుతానికైతే ప్లాట్ఫామ్ 1 మాత్రమే ఉన్నది, కానీ రైల్వే లైన్లు అనేవి మనకు 3 కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ అయితే కంప్లీట్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది రైలు ద్వారా వచ్చే అవకాశం అనేది ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ రైల్స్ అనేవి చాలా తక్కువ. ప్రస్తుతానికి మనకి ఇక్కడ జనాలు ఎవరు కనిపించడం లేదు. ఎందుకంటే ఇంకైతే పూర్తిగా అందుబాటులోకి వెళ్ళి రాలేదు. అంటే ఇక్కడ నుంచి అయితే రైల్స్ అనేవి ఎక్కువ అందుబాటులో లేవు కాబట్టి జనాలు అయితే మనకు అందుబాటులో అనేది కనిపించడం లేదు. వెళ్ళే వాళ్ళకి ఇక్కడ 6:44 లేదా 6:45కి ఇక్కడ డిపార్చర్ అనేది ఉంది. అరైవల్ 6:44, అలాగే డిపార్చర్ వచ్చేసి 6:45 ఉంది. రైల్ నెంబర్స్, అలాగే రూట్స్, అలాగే టైమింగ్స్, అరైవల్ అలాగే డిపార్చర్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి టైమింగ్తో సహా ఉన్నాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఆగే ట్రైన్స్ ఇవన్నీ అట్లా ఉన్నాయి. నేను అక్కడ ఏమేమి రైల్స్ అనేవి వస్తాయి, అలాగే ఏ టైంకి వస్తాయి అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అనేవి నేను చూపిస్తాను. మీరు చూడండి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ రైలు ద్వారా రావడం అనేది కష్టం. మీరు ఈ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాతనే రైల్స్ అనేవి పెరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు వెహికల్ ప్రిపేర్ చేయండి, వెహికల్ ద్వారానే రండి.